నిరుద్యోగ యువతను విద్యార్థులను మోసగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేపటి పర్యటనను అడ్డుకుంటాం. నర్సంపేట నియోజకవర్గం బీఆర్ఎస్వి కన్వీనర్ సదిరం వినయ్ అండ్ నర్సంపేట పట్టణ బీఆర్ఎస్వి అధ్యక్షులు దేవోజు హేమంత్. నర్సంపేట పట్టణ బీఆర్ఎస్వి అధ్యక్షులు దేవోజు హేమంత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా కేసీఆర్ హయాంలో మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి తెచ్చిన నిధులతోనే శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు అని తప్ప కొత్తగా నర్సంపేట నియోజకవర్గానికి మీరు ఇచ్చిన నిధులు ఏమీ లేవు అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఉన్నాము. గత 2 సంవత్సరాల తర్వాత ఈ నియోజకవర్గంలో అడుగు పెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ఆనాడు శాసనసభ ఎన్నికల సమయంలో వారు అనేకమైనటువంటి హామీలు విద్యార్థులకు ఇచ్చినారు. అందులో నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. అదేవిధంగా విద్యా భరోసా కార్డు కింద 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయల దాకా ఇస్తామని చెప్పినారు. మరి అదేవిధంగా మహిళలకు విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాల కాలం నుండి ఇప్పటి వరకు కూడా పెండింగ్ బకాయిలు విడుదల చేయకపోగా మరి 2 సంవత్సరాల కాలంగా మరి విద్యార్థులకు ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి మళ్ళీ ఒకసారి మరి స్థానిక ఎన్నికల ముందు మరి మళ్ళీ ఒకసారి ఒక డ్రామాకు తెరలేపి ఇవాళ నర్సంపేటకు వస్తూ సర్పంచ్ ఎన్నికల సమయంలో మళ్ళా అదే విద్యార్థుల ఓట్లను మరి నిరుద్యోగుల ఓట్లను ఇక్కడ ఉన్న రైతుల ఓట్లను మళ్ళీ వారు పొందడానికి మళ్ళీ ఒక ఎత్తుగడ వేస్తూ ఉన్నారు. విద్యార్థులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మిమ్మల్ని మీరు ఏదైతే శాసనసభ ఎన్నికల సమయంలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు, దాంట్లో మీరు విద్యార్థులకు విద్యా భరోసా కార్డు కింద 5 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు, నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తా అన్నారు, విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా తమరు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసింది లేదు. గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ వారు అప్పుడే ఆనాడే జరిగిన ఎగ్జామ్స్ ఆనాడే రాత పరీక్ష అయిపోయింది, అప్పుడే అయిపోయిన వాటికి ఇప్పుడు మీరు ఏదో నియామక పత్రాలు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటారు తప్ప ఇప్పటి వరకు విద్యార్థులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా మీరు నెరవేర్చలేదు. 2 సంవత్సరాల కాలం నుండి నర్సంపేట కనీసం పట్టించుకొని రేవంత్ రెడ్డి గారు మరి ఏ మొహం పెట్టుకొని రేపు నర్సంపేటకు వస్తున్నారో తెలియజేయాలి. మళ్ళీ ఒక ప్రారంభోత్సవాలని చెప్పి ఒక కొత్త డ్రామాకు తెరలేపి నర్సంపేటకు వస్తున్నారు. మరి 2 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఉన్న విద్యార్థులు మీకు గుర్తుకు రాలేదా? ఇక్కడ ఉన్న నిరుద్యోగులు మీకు గుర్తుకు రాలేదా? ఇక్కడ ఉన్న రైతులు మీకు గుర్తుకు రాలేదా? ఇక్కడ ఉన్న వ్యాపారులు మీకు గుర్తుకు రాలేదా? గత శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తెచ్చిన మెడికల్ హాస్పిటల్ ఆనాడే శంకుస్థాపన అయిపోయింది. మాజీ మంత్రి వారి తండ్రి హరీష్ రావు గారి చేతుల మీద శంకుస్థాపన కంప్లీట్ అయిపోయింది. ఆనాడే నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. మరి నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇప్పుడు వైద్యులు కూడా ఆల్రెడీ అన్ని కూడా వాడకంలోకి రావడం జరిగింది. హాస్పిటల్ కూడా మీరు మళ్ళీ కొత్తగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మంత్రి గారితో కేవలం శిలాఫలకం పెట్టించుకొని ప్రారంభోత్సవం అని చెప్పి మీరు రిబ్బన్ కటింగ్ చేసుకొని మీ శిలాఫలకం పెట్టడం జరిగింది. మరి దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? మరి రేపు ఈ నర్సంపేటకు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. పెండింగ్ ఫీజు బకాయిలు అడిగితే మాత్రం విద్యార్థులను కాలేజ్ యాజమాన్యాలను మీరు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. రేపు ఏ విషయం మీద మీరు వస్తున్నారో మాకు కంపల్సరీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. అదేవిధంగా విద్యార్థులకు ఏదైతే హామీలు ఇచ్చినా అవన్నీ నెరవేర్చకపోతే రానున్న స్థానిక ఎన్నికల్లో ఇప్పుడు మీరు ఏదైతే రేపు మీరు నర్సంపేటకు వస్తూ ఉన్నారు, మళ్ళీ గత ఎన్నికల సమయంలో ఏ విధంగానైతే మీరు విద్యార్థులకు నిరుద్యోగులకు ఏవైతే హామీలు ఇచ్చిందో ఏ విధంగా వాళ్ళ ఓట్లను మీరు గుంజుకోవడానికి అనేకమైనటువంటి ఆశలు చూపి ఆశల పల్లెకిలో వాళ్ళని దింపి ఈ రోజు వాళ్ళను పంగనామం పెట్టడం జరిగింది. ఇచ్చిన హామీలన్నింటినీ రేపు పొద్దున ఖచ్చితంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలలో విద్యార్థులు నిరుద్యోగులు మీకు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాము. ఎవరు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. గతంలో ప్రజలు మీరు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలకు వాళ్ళు మార్పులో భాగంగా హామీలకు ఆకర్షితులై వారు మీకు ఓటేసిండు. కానీ ఇప్పుడు ప్రజలు తెలుసుకున్నారు గతంలో మేము మోసపోయినాం, మళ్ళీ ఒకసారి కూడా మేము మోసపోము. మేము ఖచ్చితంగా ఈసారి కేసీఆర్ గారి వెంటే ఉంటాం, బీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటామని చెప్పి ఇలా రైతులు కానీ విద్యార్థులే కానీ ఉద్యోగులు కానీ అందరూ కూడా ఉన్నారు.
గతంలో మొన్నటికి మొన్న మోందా తుఫాన్ వచ్చింది నర్సంపేటలో. మరి రైతన్నలు ఎంతో బాధపడ్డారు, పంట నష్టం జరిగింది. మరి అప్పుడు ఎందుకు మరి రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గానికి రాలేదు, నర్సంపేటకి రాలేదు, ఆ రైతులను ఎందుకు మీరు పరామర్శించలేదు? ఆనాడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈ నర్సంపేటలో వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆనాడు ఇదే తరహా తుఫాన్ వస్తే ఆనాడు ఎంతో మంది రైతులు పంట నష్ట పరిహారం కలిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తన వెంట తీసుకుని వచ్చి నర్సంపేటలో ఉన్న మొత్తం రైతాంగాన్ని తన వెంట పెట్టుకొని మొత్తం అన్ని చెలాలు కొలకలు అన్ని కూడా కలదిరిగి ఆనాడు ఎంతవరకు నష్టపోయినా, ఎంతవరకు పంట నష్టపోయింది, ఎంతవరకు రైతులు పంట నష్టపోయిందని చెప్పి మొత్తం పూర్తి సలహా అంచనా వేసుకొని నష్టపోయిన ప్రతి రైతుకు ఆనాడు వారు చెక్కులు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు మరి ఇప్పటి వరకు కూడా మీరు రైతులనే కానీ అందరినీ కూడా పక్కన పెట్టి ఇవాళ వాళ్ళకి కేవలం ఎన్నికలు వస్తున్న సమయంలోనే వాళ్ళ ఒక కొత్త నాటకానికి తెరలేపిట్టు ఖచ్చితంగా బీఆర్ఎస్ మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉన్నది, విద్యార్థి సంఘం మిమ్మల్ని బీఆర్ఎస్ విద్యార్థి సంఘం మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉన్నది, మీరు ఆటను వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మిమ్మల్ని మేము అడ్డుకుంటాం. మీరు ఏదైతే నిరుద్యోగులకి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.